హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి తోటకూర పెరుగు తాలింపు. తోటకూర కాడలతోటి ఫ్రై చేయబోతున్నానండి. దాని కాంబినేషన్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి మనకు కావాల్సిన పదార్థాలు తోటకూర, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అండి. మనం కావాల్సిన పదార్థాలు ఇప్పుడు అన్నీ చూశారు కదా! ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఈ తోటకూర ఉంది కదండి, ఈ కాడలో మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసుకుంటాం. ఈ ఆకుకూరకు వాడుకొని ఈ తోటకూర కాడలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు కోసుకొని దాన్ని ఫ్రై చేస్తాను. చూడండి ఎలా చేస్తానో. వంటలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ముందుగా మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో పోసుకుందామండి. ఈ శుభ్రంగా ఆకుకూర కడుక్కున్నాము, పెట్టుకొని ఉల్లిపాయలు కోసుకున్నాము, టమాటాలు కోసుకున్నాము, పచ్చిమిర్చి, ఈ కొంచెం చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. మొత్తం కలిపి కుక్కర్లో అట్లా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. ముందుగా మనం పసుపు, ఒక స్పూను కారం, తగినంత ఉప్పు, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు. పప్పు అయితే 4-5 విజిల్ అండి. ఇది తోటకూర కాబట్టి మనకు ఒక 2 విజిల్ సరిపోద్ది. ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు గుత్తితో మెదుపుకోవాలి. శుభ్రంగా నలిగేంత వరకు పప్పు గుత్తితో మెదుపుకుంటే ఆకులు ఆకులుగా, కాటలు కాటలు లేకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రంగా గిన్నెలో తీసుకొని మనం తాలింపుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. మనం తాలింపుకి ముందుగా ఆయిల్ వేసుకుందాం. తోటకూర పెరుగు తాలింపుకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపై పచ్చి శనగపప్పు, ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పెరుగు, తోటకూర, ఇంతేనండి. తోటకూర పెరుగు తాలింపు కూర. తోటకూర పెరుగు తాలింపు కూర. చూసారా ఎంత బాగుందో? అంతేనండి. ఇప్పుడు మనం తోటకూర కాడలు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు తోటకూర కాడల్ని ఫ్రై చేసుకుంటున్నాము. ముందుగా బైండి పెట్టుకొని లైట్గా ఆయిల్ ఎక్కువ పట్టుదండి. ఆయిల్ చిన్నులపై రబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు. ఇదిగోండి తోటకూర కాళ్ళు, తోటకూర కాళ్ళు. తోటకూర కాడలు. ఇక్కడ తోటకూర కాడలతో మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ ఏం చేస్తారంటే తోటకూర కాళ్ళు అదే కాడలు పారేస్తారు సగం వరకు. అవి పాడేయకుండా చక్కగా సన్నగా ముక్కలు కలుపుకొని తోటకూర కాడలతోటి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక నిమిషం మూత పెట్టుకుందాం, మగ్గుతాయి. ఇప్పుడు మగ్గిన లేదా మూత తీసుకుందాం. మగ్గినాయండి. మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్, ఒక స్పూను కారం, ఒక్క నిమిషం మగ్గనిద్దాం, మూత పెట్టుకుందాం.
ఇదిగోండి తోటకూర పెరుగు తాలింపు, తోటకూర కాడల ఫ్రై. చూసారండి, తోటకూర కాడల ఫ్రై, తోటకూర పెరుగు తాలింపు. ఇంతేనండి. ఎంతో టేస్టీగా తయారైన ఈ వంటకం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.